అయితే ఆ సమయంలో మేము వస్తూనే ఇక్కడ నుంచి ఫుల్ గా పెద్ద పెద్ద ఎత్తున జనాలు వచ్చారనమాట. వస్తుంటే వీళ్ళందరికీ కూడా లోపలికి వెళ్తుంటే ఇక్కడ నుంచి కూడా పోలీస్ వాళ్ళు కంట్రోల్ చేయడం. అసలు వీళ్ళు ఏంటి, ఈ ప్రజలు ఎవరు, ఈ ప్రజలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఏముంది వీళ్ళకి, దీని మీద కదా ఆలోచించాలి. వాళ్ళని ఒక కుక్కలను తరిమినట్టు ఇటు పోవద్దు అటు పోవద్దు ఇటు పోవద్దు అంటే ఇది ప్రజలదా కాదా? ప్రజలన్నప్పుడు మరి వీళ్ళు ప్రజలా కాదా? ఈ ప్రాంతం ప్రజల ప్రాంతమా కాదా? మళ్ళీ వచ్చిన వాళ్ళు ప్రజలా కాదా? ఇదంతా కూడా మాట్లాడాలి. రెండోది లోపలికి వెళ్ళినప్పుడు కూడా పెద్ద ఎత్తున అసలు మహిళలే ఉన్నారు. అసలు ఒక 10% కూడా మగవాళ్ళు ఉన్నారో లేరో కానీ 90% మహిళలే ఉన్నారు. చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని వచ్చారు, పసిపిల్లల్ని ఎత్తుకొని వచ్చారు. వాళ్ళకి ఇక్కడ వరకు ముందు ఫస్ట్ వారంలో వచ్చినప్పుడు ఈ ముందు ఇక్కడ ఫస్ట్ గేట్ సెకండ్ గేట్ వరకు కూడా టెంట్ ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేసి ఒక్క దగ్గర మాత్రం టెంట్ ఉంది, ఇక్కడ వరకు టెంట్ లేదు. ఆ ఎండలో కనీసం 1 అవర్ నిలబడ్డామని చెప్పి ఒక మహిళ అయితే చెప్పారు. వీడియో రికార్డు ఉంది మన దగ్గర. అట్లా లోపలికి వెళ్లే వరకు ఇంకొక 2 గంట 3 గంట పడుతుంది. అప్పటి వరకు వాళ్ళకి నీళ్లు ఒక్క దగ్గర 2 గ్లాస్ పెట్టి పెట్టారు. అది ఎంతవరకు సరిపోతుంది? రెండోది వాష్రూమ్, మహిళలు ఉన్నారు కదా, వాష్రూమ్ వస్తే ఎక్కడికి పోతారు? కనీసం కూర్చోవడానికి కూడా ఎటువంటిది లేదు. ఎంతసేపు ఒక మహిళ ఒక బాలంతా 2 గంట సేపు 2.5 గంట సేపు నిలబడితే ఆమె పరిస్థితి ఎట్లా? ఇదంతా కూడా మనం ఆలోచించాలి. రెండోది అక్కడ చాలా బాధ అనిపిస్తుంది. జిరాక్స్ సెంటర్ కూడా లేని పరిస్థితి, ఎవరు రాసిచ్చే వాళ్ళు లేరు. వాళ్ళు ఏమైనా అడిగినప్పుడు వాళ్ళకి సరైన సమాధానం చెప్పట్లేదు. వాళ్ళకి జెరాక్స్ సెంటర్ లేదు. వాళ్ళకి ఏమైనా సరే వాళ్ళు అప్లై చేసుకొని వెళ్తున్నారు. ఈ రోజు వాళ్ళకి ఎటువంటి అక్నాలెడ్జ్మెంట్ లేదు. అంటే ఫోన్ లో వస్తుంది, ఫోన్ లో ఏదో నంబర్ వస్తుంది, కానీ అది అందరికి తెలియదు కదా. అందరికి ఫోన్ ఆన్ చేయడానికి కూడా తెలియదు, ఆన్ ఆఫ్ చేయడానికి కూడా తెలియని ప్రజలు వచ్చిండ్రు. ఇప్పుడు ఇక్కడ అందరు చదువుకొని లేరు కదా. మన తెలంగాణలో చాలా వరకు వెనకబడ్డ ప్రాంతం ఆదిలాబాద్ నుంచి వస్తున్నారు, రంగారెడ్డి నుంచి వస్తున్నారు, కరీంనగర్ నుంచి పేదవాళ్ళు వస్తున్నారు, పెద్దవాళ్ళు ముసలాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళకి ఎట్లా ఫోన్ ఆన్ చేసి వాళ్ళకి ఏమొచ్చిందో తెలుసుకోవడానికి ఎట్లా వస్తారు? నువ్వు ఒక కాగితం ఇచ్చావనుకో ఎవరితోనైనా చదివించుకుంటారు. ఊర్లో పక్కకున్న వాళ్ళ దగ్గర అక్కకున్న వాళ్ళ దగ్గర మనవరాల దగ్గర ఇగో ఈ పేపర్ ఇచ్చారా పలానా ప్రజావానికి పోతే ఇందులో ఏముందని, లేకపోతే ఇంకోసారి వచ్చినప్పుడు ఇక పలానా రోజు మేము వచ్చినప్పుడు ఈ కాగితం ఇచ్చారు సార్, ఇగో కాగితం ప్రకారంగా మాట్లాడగలుగుతారు. ఏమి ఇవ్వకుండా మీరు ఫోన్ లో వస్తే చూసుకోపోండి, ఫోన్ లో వస్తే చూసుకోపోండి అంటే ఇది సరైన పద్ధతి కాదు. ఈ పద్ధతిని మార్చి ప్రజలకి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి. ఇప్పటి వరకు కూడా ఎక్కడ పోయినా కూడా అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది కదా. ఈ సేవలు ఏమైనా అప్లై చేసుకున్నా అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. మేము వచ్చే కలెక్టర్ ఆఫీస్ లో పోయినా అక్కడ ఇన్వాల్వ్, ఎక్కడ పోయినా కూడా ఇన్వాల్వ్ లో మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. మరి ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు? ఇక్కడ కూడా అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి. ఆన్సర్ ఎలా ఉంది? ప్రజలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే సమస్య వాళ్ళ నుంచి ఆన్సర్ ఎలా ఉంది? మేడం వచ్చేసి దివ్యదేవరాజన్ మేడం వచ్చేసి మంచిగా సాఫ్ట్ గానే ఆన్సర్ ఇస్తారు. కానీ ఇక్కడ ఉండే పోలీస్ వాళ్ళు మాత్రం వాళ్ళని ఇటు పోండి అటు పోండి అంటే వాళ్ళకి తెలియని ప్రజలే వస్తున్నారు కదా. వాళ్ళు ఇది ప్రజాభవన పోలీస్ భవన అనేది ఒక ప్రశ్నలు కూడా మాకు వేయాలనిపిస్తుంది.